యువతీ యువకుల బంగారు భవిష్యత్తును నాశనం చేస్తూ సమాజాన్ని కలుషితం చేస్తున్న మాదక ద్రవ్యాల వినియోగాన్ని అరికట్టడంలో ప్రతి ఒక్కరూ బాధ్యతతో కృషి చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ కె కార్తిక్, ఎస్పీ కృష్ణకాంత్ తెలిపారు. గురువారం అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని నగరంలోని ఆర్టీసీ బస్టాండ్ నుండి కస్తూర్బా కళాక్షేత్రం వరకు భారీ ర్యాలీ, మానవహారం నిర్వహించారు. వందలాది వివిధ కళాశాలల విద్యార్థులు అధికారులతో కలిసి మాదక ద్రవ్యాలు వద్దు, ఉజ్వల భవిష్యత్తు ముద్దు వంటి నినాదాలతో కదం తొక్కారు. అనంతరం కస్తూర్బా కళాక్షేత్రంలో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవ సభ నిర్వహించి విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా జేసీ, ఎస్పీలు మీడియాతో మాట్లాడారు. మాదక ద్రవ్య రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. మాదక ద్రవ్యాల కోసం బంగారు భవిష్యత్తును పణంగా పెట్టకండని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఏఎస్పీ సౌజన్య, ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాసులు నాయుడు, ఐసీడీఎస్పీడీ హేనా సుజన్, ఆర్ఐఓ వరప్రసాద్, డ్రగ్స్ ఎడిషన్ నిర్వాహకులు రవీంద్ర, జిల్లా విభిన్న ప్రతిభావంతుల శాఖ అధికారి అయూబ్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. సో ఈరోజు మనము ఇంటర్నేషనల్ డే అగైన్స్ డ్రగ్ అబ్యూజ్ అండ్ ఇల్లిసిట్ ట్రాఫికింగ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈరోజు రాష్ట్రం మొత్తం ఈరోజు మనము సీఎం గారు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈరోజు మనం యాక్చువల్గా స్కూల్ స్టూడెంట్స్, తర్వాత అదర్ డిపార్ట్మెంట్స్ని మనము తీసుకొని వాక్థాన్ ఒకటి ఫస్ట్ కండక్ట్ చేసి దాని తర్వాత ఈరోజు ఇక్కడ మనము ప్రోగ్రామ్ మనం కండక్ట్ చేయడం జరిగింది. సో దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ డ్రగ్ అబ్యూస్కి సంబంధించి మనం అవేర్నెస్ అనేది ఒకటి క్రియేట్ చేయాలని చెప్పేసి, ఎస్పెషల్లీ స్టూడెంట్స్లో అవేర్నెస్ క్రియేట్ చేయాలని చెప్పేసి ఆల్ స్టేక్ హోల్డర్స్ ఈరోజు పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈరోజు మనం ఎంతో సక్సెస్ఫుల్గా ఈరోజు మనం ఈ ప్రోగ్రామ్ అనేది మనం చేయగలిగాం. సో మీడియా వాళ్ళకి నా రిక్వెస్ట్ ఏంటంటే ఈరోజు ఏదైతే మనం ప్రోగ్రామ్ కండక్ట్ చేసామో దాన్ని కూడా మీ సైడ్ నుంచి కూడా కొద్దిగా ఎక్కువ మొత్తంలో మనం కింద దాకా తీసుకెళ్లాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. అట్ ది సేమ్ టైం నెల్లూరు డిస్టిక్లో కూడా ఈగల్ టీమ్స్ మరియు డిస్టిక్ పోలీస్, ఎక్సైజ్ అండ్ ప్రొవిషన్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కలిసి మనం చాలా కేసెస్ అవన్నీ రిజిస్టర్ చేయడం జరుగుతుంది. తర్వాత కన్జ్యూమర్స్ని కూడా మనం ఐడెంటిఫై చేస్తున్నాం. అట్ ది సేమ్ టైం స్కూల్స్లో కూడా మనం అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేది కూడా కండక్ట్ చేస్తున్నాం. ఈగల్ క్లబ్స్ అనేవి కూడా మనము ఓపెన్ చేయడం జరిగింది. ఇప్పుడు స్కూల్స్ రీఓపెన్ అయ్యాయి. ఈ ఈగల్ క్లబ్స్ని మరొకసారి మనం రెజ్యూనేట్ చేసుకొని కమింగ్ డేస్లో నెల్లూరు డిస్టిక్లో ఎలాంటి ఈ గాంజా అనేది సప్లై లేకోకున్నట్టుగా, కన్జ్యూమర్స్ అనే వాళ్ళు లేకోకున్నట్టుగా ఏదైనా ఉన్నా కూడా వాళ్ళని డ్రీ అడిక్షన్ సెంటర్స్కి పంపించి సో వాళ్ళందరినీ నార్మల్ లైఫ్ తీసుకొచ్చేట్లుగా మేము అందరం కృషి చేస్తామని చెప్పి నేను కోరుకుంటాను. థ్యాంక్ యూ. ఓకే అండి, అందరికి నమస్కారం అండి. ఈరోజు ఇంటర్నేషనల్ డే అగెయిన్స్ట్ డ్రగ్ అబ్యూస్ అండ్ డ్రగ్ ట్రాఫికింగ్లో భాగంగా నెల్లూరు జిల్లాలో జిల్లా హెడ్ క్వార్టర్స్లో వాకథాన్ అనేది స్టూడెంట్స్తో, అదేవిధంగా కన్సర్న్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ అందరితో కూడా కండక్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు డ్రగ్ ఫ్రీ సొసైటీ అనేది నిర్మూలించడంలో, తయారు చేయడంలో కేవలం ఒక డిపార్ట్మెంట్ జాబే కాదు, అది అందరి రెస్పాన్సిబిలిటీ, సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరి రెస్పాన్సిబిలిటీ అని ఒక స్ట్రాంగ్ మెసేజ్, స్ట్రాంగ్ సిగ్నల్ సెండ్ చేసే ఉద్దేశంతో ఈరోజు ఈ వాకథాన్ అదేవిధంగా ప్లెడ్జ్ తీసుకోవడం జరిగింది. సో ఐ అర్జ్ every citizen in Nellore district to actively report any incident of drug abuse or drug trafficking to eagle teams, and also ప్రతి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లో కూడా ఈగల్ క్లబ్స్ అనేవి ఏర్పాటు చేస్తున్నారు. సో స్టూడెంట్స్, ఎస్పెషల్లీ యూత్, ఈ డ్రగ్ అబ్యూస్, డ్రగ్ ట్రాఫికింగ్కి దూరంగా ఉండి, అదేవిధంగా అలాంటి ఇన్సిడెంట్స్ ఏమైనా జరుగుతున్నట్లయితే అవి తప్పనిసరిగా వెంటనే ఈగిల్ టీమ్స్కి, అదేవిధంగా వాళ్ళ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో ఉన్న ఈగిల్ క్లబ్స్కి, అదేవిధంగా టోల్ ఫ్రీ నంబర్ 1972కి తెలియజేయాలని మరొకసారి విన్నపిస్తున్నాను. థ్యాంక్ యూ. ఇంటర్నేషనల్ డే అగెనిస్ట్ డ్రగ్ అబ్యూస్ అండ్ ఇలిసిట్ ట్రాఫికింగ్ అని నవంబర్ 26 తారీఖు జరుపుకుంటున్నాము. ఈ సందర్భంగా వచ్చిన అధికారులందరికీ జిల్లా ఎస్పీ గారు, జిల్లా జాయింట్ కలెక్టర్ గారు, మిగతా అధికారులు, జిల్లా అధికారులందరూ రావడము, దీని లైన్ డిపార్ట్మెంట్స్ అధికారులందరూ రావడం జరుపుకోవడం ఈ సందర్భంగా చాలా అభినందనీయం. ఈ విధంగా మనము స్టూడెంట్స్కి, ప్రజలకు, మీడియా ద్వారా ప్రజలందరికీ ఈ డ్రగ్స్ అంటే ఏంటి, డ్రగ్స్ వాడటం వల్ల వచ్చే నష్టాలు ఏంటి, వాటిని ఎలా నివారించాలి, ప్రజలకందరూ అవేర్నెస్ ఎలా కల్పించాలి, దానివల్ల లీగల్ కాంప్లికేషన్లు ఏంటివి, మనం జిల్లాలో ఈ డ్రగ్ని కంట్రోల్ చేయడానికి మనం డిటెక్షన్స్ ఏమేమి చేస్తున్నాం అని తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా మీడియా వారికి తెలియజేయడమను, రిక్వెస్ట్ చేయడం ఏంటంటే ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ను, డ్రగ్ అగెనిస్ట్ అవేర్నెస్ ప్రోగ్రామ్ను ప్రజలందరికీ తెలియజేయాలని ఈ సందర్భంగా కోరుచున్నాను. ప్రతి డాక్టర్ కల వెనక ఉన్న ధైర్యం, ప్రతి సాధకుణ్ణి నడిపించిన సంకల్పం నెల్లూరు నారాయణ.
నీట్ 2025 ఫలితాల్లో ఆల్ కేటగిరీలో 13, 17, 38 వంటి 100లోపు ర్యాంకులతో పాటు ఓపెన్ కేటగిరీలో 161, 253, 323, 515, 546, 563, 804, 955, 962 వంటి 1000లోపు ర్యాంకులతో నెల్లూరు నారాయణ సూపర్ సెన్సేషనల్ విక్టరీ. ఒక్క ఈ సంవత్సరమే 386కు పైగా సీటు సాధించగలిగిన ర్యాంకులను ఆవిష్కరించిన నెల్లూరు నారాయణ ఇప్పటి వరకు 2 తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధికంగా 2900కు పైగా మెడికల్ సీట్లు సాధింపజేసి నీట్ ర్యాంకుల లీడర్ గా నిలిచిన నెల్లూరు నారాయణ అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా నీటిలో నెల్లూరు నారాయణ తరువాతే ఎవరైనా. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ మెడికల్ అకాడమీ, నెల్లూరు. Hi Nilor, please subscribe to N3 TV.